పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ బీసీ సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు బీసీల బంద్ సంపూర్ణంగా కొనసాగింది. బంద్కు పలు రాజకీయ పార్టీలు తెలిపాయి. బంద్లో పాల్గొన్న ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. పెద్దపల్లిలో బీసీ బంద్ శనివారం సంపూర్ణంగా విజయవంతమైంది. ఉదయం నుంచి వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్లో పాల్గొన్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, బీసీ సంఘాల నాయకులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పాదయాత్రగా ర్యాలీ, బైక్ ర్యాలీ నిర్వహించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన బీసీ బంద్ విజయవంతమైందని బీసీ సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు మాట్లాడుతూ బీసీ బిడ్డలు తమ హక్కుల కోసం, రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు. అయితే వారికి రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పార్టీలు బంద్కు మద్దతు పేరుతో నాటకాలు ఆడుతున్నాయని, అసలు హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేయాల్సిన బీజేపీ ఇద్దరు కలిసి బంద్ కు మద్దతు పేరుతో ప్రజల కళ్లల్లో పొగలు కక్కుతున్నారని విమర్శించారు. హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లు వ్యవహరిస్తున్నారని ఘాటుగా ఆరోపించారు. బీసీ బిడ్డలను పదే పదే మోసం చేస్తున్నారనే వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల సందర్భంగా అలవిగాని వాగ్దానాలు చేసి గద్దెనెక్కి దాంట్లో ముఖ్యంగా బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పి 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానాలు చేసి గద్దెనెక్కి ఇవాళ బీసీ బిడ్డలను మోసం చేస్తామంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ మీరు రాజ్యాంగబద్ధంగా సాధించాల్సినటువంటి రిజర్వేషన్స్ ని మీరు కేవలం జీవోలని చెప్పి మభ్యపెట్టి ఇవాళ బీసీ బిడ్డలతో చెలగాట మారుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్టయితే పార్లమెంట్లో 9th షెడ్యూల్లో చేర్చి ప్రవేశపెట్టి మరి బీసీ బిడ్డలకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది. 42% రిజర్వేషన్ చేర్చాలని చెప్పి అదేవిధంగా తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి 42 బీసీ రిజర్వేషన్స్ ని అమలు చేయాలని చెప్పేసి ఇవాళ వామపక్ష పార్టీలతో పాటు బీసీ సంఘాలు అన్ని పార్టీలు మద్దతుతోటి ఇవాళ పెద్దపల్లిలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీ అన్ని కూడా వామపక్ష పార్టీలు, ఇతర రాజకీయ పార్టీలు అన్ని కూడా పాల్గొని ఈ పెద్దపల్లిలో బంద్ విజయవంతం చేసినటువంటి వ్యాపార వాణిజ్య వర్గాలందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 42% బీసీల రిజర్వేషన్ ని ఇవాళ అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ బీజేపీ ఆడుతున్నటువంటి కపట నాటకానికి తెర దింపి ఇవాళ పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదం చేయాలని చెప్పేసి సందర్భంగా మేము బీజేపీని కోరుతా ఉన్నాం. ఇవాళ బీజేపీలో ఒక పక్క చెప్తా ఉన్నారు మేము 42 రిజర్వేషన్ బీసీలకు మేము మద్దతు ఇస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. కానీ మరి వాళ్ళ అసెంబ్లీలో, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి బిల్లును ఇవాళ గవర్నర్ ఎందుకు ఆమోదించలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ మేము అడుగుతా ఉన్నాం. ఇప్పుడు బీసీ ప్రజలకు అంత సిక్కని పరిస్థితి ఏదైనా ఉన్నదంటే దీన్ని మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తాడా, లేకపోతే జపాన్ అధ్యక్షుడు చేస్తాడా, పాకిస్తాన్ అధ్యక్షుడు చేస్తాడా, ఎవరికి అర్థం కాకుండా సమస్య ఉన్నది. అందరు కలిసిన రోడ్డు మీద ఇప్పుడు ధర్నా చేస్తాను. కానీ బీసీ ప్రజలు నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వీళ్ళంతా కపడ ప్రేమ చూపిస్తారు, సౌతి ప్రేమ చూపెడతారు మన మీద. వీళ్ళ దగ్గర కడుపులోకి వెళ్ళి లేదు, నోట్లోకి వెళ్ళి మాట్లాడతారు. వీళ్ళు బీసీలకు మేము ఇస్తాం అది ఇది అని చెప్పి. వీళ్ళు చట్టబద్ధతతో కూడిన 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టి కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ మొత్తం అన్ని పార్టీలను కలుపుకొని అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసుకొని ఢిల్లీకి వారానికి 4 సార్లు పోయినా కానీ బీసీలకు రావాల్సిన హక్కుల కోసం కొట్లాడితేనే అప్పుడు మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉందని బీసీ సమాజం గమనిస్తుంది. అప్పటి వరకు మీరు చేసే కపట ప్రేమలు మొత్తం కట్టిస్తారు. మీరు ఏమైనా ఇలాంటి తగ్గుదల చర్యలకు పాల్పడితే బీసీ ద్రోహులుగా చరిత్ర వాళ్ళు మిగిలిపోతారని చెప్పి తెలంగాణ రాజధాని పార్టీగా పెద్దపల్లి జిల్లా నుంచి మాట్లాడలేదు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని జరుగుతున్న పోరాటానికి
సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉంది. ఈరోజు బంద్లో పాల్గొన్న వ్యాపార వాణిజ్య వర్గాలకు ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. కానీ బీసీ రిజర్వేషన్లకు అడ్డంకి ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ పార్టీ అనేటువంటిది మా అభిప్రాయం. ఎందుకంటే ఇది అమలు కావాలంటే అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ఆర్డినెన్స్ను వీళ్ళు ఒప్పుకోరు, ఆమోదించరు, పెండింగ్లో పెడతారు. అదేవిధంగా ఈబీసీలకు మాత్రం ఇప్పుడు 50% రిజర్వేషన్లు అంటే ఈబీసీలకు ఎందుకు ఇచ్చారు? మరి 50% దాటి ఎట్లిచ్చారు? పార్లమెంట్లో బిల్లు పెట్టి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చి ఈబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఓబీసీలకు ఎందుకు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక్కడ అసెంబ్లీలో సపోర్ట్ చేస్తారు, బంద్కు మద్దతు ఇస్తారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మాత్రం అక్కడ పార్లమెంట్లో బిల్లు పెట్టదు, 9వ షెడ్యూల్లో తేల్చదు. ఈ ద్వంద్వ ప్రమాణాలు మానుకోవాలి. అసలు బీసీ రిజర్వేషన్లకు అడ్డంకి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అని మేము చెప్తా ఉన్నాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో పైపైన కాకుండా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం రాజకీయ పార్టీల్ని, బీసీ సంఘాలని అఖిలపక్షంగా ఏర్పాటు చేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెట్టకుండా ఎన్నికల ఓటు జరిగింది. ఆ ఎన్నికలు నడవాయని రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, అక్కడ కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. అయినా ప్రజలను తప్పుతో పట్టించి బీసీ సమాజాన్ని మోసం చేయడానికి ప్రధాన పార్టీలు